నిజామాబాద్ లో దివంగత ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. నగరంలోని బైపాస్ చౌరస్తా వద్ద డిఎస్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీనివాస్ అలియాస్ డిఎస్ కాంగ్రెస్ పార్టీ నేత, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి డిఎస్ ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఒక తారాస్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. 2 సార్లు పిసిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి ఘనత డిఎస్ సాధించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కి ఒక పెద్దన్న పాత్ర పోషించారు. డిఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే డిఎస్ అనే స్థాయికి కూడా ఆయన ఎదిగారు. అంచెలంచెలుగా రాజకీయ ప్రస్థానంతో మొదలైనటువంటి డిఎస్ 2 సార్లు పిసిసిగా చేశారు. అలాగే మంత్రి పదవులను కూడా అనుభవించారు. అయితే ఆయన జయంతి సందర్భంగా ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఆయనకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని నిజామాబాద్ నగరంలో ఇక్కడ బైపాస్ చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గత ఏడాది డిఎస్ మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనకు గుర్తింపుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. సో ఇక్కడ నిజామాబాద్ నగరంలో బైపాస్ చౌరస్తాలో డిఎస్ కాంస్య విగ్రహాన్ని చాలా అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. దాదాపు 40 లక్షల ఖర్చుతో డిఎస్ చిన్న కొడుకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని రేపు అంటే ఆదివారం 29వ తేదీ ఆదివారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. ఎంపీ అరవింద్ అమిత్ షాను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అమిత్ షా చేతుల మీదుగా ఆయన ఈ కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. సో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయి. డిఎస్ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బలమైనటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఆయన ఎదిగారు. నిజామాబాద్లో 4 దశాబ్దాల పాటుగా ఆయన ఇక్కడ రాజకీయం చేశారు. అనేక పదవులు అనుభవించారు. చాలామంది అనుచరులను ఏర్పాటు చేశారు. నేతలను కూడా ఆయన తయారు చేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డిఎస్ అంటే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది కాంగ్రెస్ అనేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన లేని లోటు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఆయన అభిమానులకు అనుచరులకు స్పష్టంగానే కనిపిస్తున్నప్పటికీ డిఎస్కు 2 కొడుకులు ధర్మపురి సంజయ్, ధర్మపురి అరవింద్. ధర్మపురి సంజయ్ మాజీ మేయర్గా కూడా చేశారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఆయన చిన్న కొడుకు. రేపు ఈ కార్యక్రమానికి అరవింద్ దగ్గర నుండి పూర్తి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనబోతున్నారు. అమిత్ షా చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ నగరానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బైపాస్ చౌరస్తాలో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఈ చౌరస్తాకు డిఎస్ చౌరస్తా అనే నామకరణం కూడా ఉండబోతుందని చెప్పవచ్చు. మొత్తానికి డిఎస్కి సంబంధించినటువంటి కాంస్య విగ్రహాన్ని అయితే రేపు ఘనంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.